ఏమైందో చూద్దాం. పదండి. పదండి. బావా, నీకేం కాలేదు కదా? కొట్టింది తనేగా, ఇంక దెబ్బలెలా తగులుతాయి? అసలు వాళ్ళెవరు, ఎందుకొచ్చారు? నా కోసమే. ఎంతో మంది పొలిటీషియన్స్ కి వ్యతిరేకంగా నేను రిపోర్ట్ ఇచ్చాను. ఆ కక్షతోనే వచ్చారు. వచ్చింది మీకోసం కాదు, మాగీ కోసం. బాబు వెంకీ, చాలా థ్యాంక్స్ నన్ను కాపాడినందుకు. మీరు మా అతిథులు మేడం. మీ భద్రత మా బాధ్యత. మేడం, ఒకసారి ఇలా వస్తారా? ఏంటి వెంకీ? మేడం, నీకు నిజం చెప్పాలి. చెప్పు. మీరు అనుకుంటున్నట్టు మ్యాగీ మిల్లీ ఇద్దరూ లేరు. తెలుసు, ఒక్కరే ఇద్దరిలా నటిస్తున్నారు. మరి మీకు తెలిసి కూడా సీటు కోసం వీళ్ళు అబద్ధం చెప్పారు అని అర్థమైంది. కానీ నువ్వు ఆ అబద్ధానికి సపోర్ట్ చేయడం నాకు అర్థం కాలేదు. ఒకవేళ నువ్వు ఈ నిజం చెప్పకపోతే నేను ఈ రిపోర్టు మీ అత్తయ్యకి వ్యతిరేకంగా రాసేదాన్ని. మేడం, మా అత్తయ్యకి ఎమ్మెల్యే అవడం కల. తను ప్రజాసేవ చెయ్యాలనుకుంటుంది, సంపాదించాలి అనుకోవట్లేదు. మా అత్త చాలా మంచిది మేడం. కాస్త కోపం, గర్వం ఎక్కువ, అంతే. నీ కాండక్ట్ సర్టిఫికెట్ చాలు. మీ అత్తకి నేను సీటు ఇప్పిస్తాను. కానీ తన కోసం కాదు, నీ కోసం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. పదండి. మేడం, మీరు మమ్మల్ని చూసినారు, మా ఆతిథ్యాన్ని స్వీకరించినారు. మేమేందో మీరు తెలుసుకొని ఉంటారు. మీరిచ్చే రిపోర్టు మీదే నా రాజకీయ భవిష్యత్తు ఆధారపడుండాది. ఇస్తా రిపోర్ట్ రాసి పంపిస్తాను. మ్యాగీ ఇక్కడే ఉంది, మరి మిల్లీ ఎక్కడా? మిల్లీ రాత్రి డాన్స్ చేసేసరికి కాళ్ళు నొప్పులని పడుకుంది మేడం. ఓహో, అవునా? హరేరే, పాపం ఎలా ఉందో ఏంటో. నువ్వు ఇక్కడే ఉండి నీ చెల్లిని ఇక్కడికి రమ్మని చెప్పు.